తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విజయవాడలో మందుబాబు హల్చల్. మందు తాగి కనకదుర్గమ్మ వారధి దిగువన నదిలోకి వెళ్లాడు సెల్వరాజ్. ఉదయం నాటికి భారీగా వరద నీరు వచ్చింది. నది మధ్య సెల్వరాజ్ చిక్కున్నాడు. రంగంలోకి వెంటనే పోలీసులు దిగారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ చేశారు. విజయవాడలో ఓ మందుబాబు చేసిన పనికి అందరూ టెన్షన్కి గురయ్యారు. పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. బుధవారం సాయంత్రం ఫుల్గా మందు కొట్టిన సెల్వరాజ్ కనకదుర్గమ్మ వారధి దిగువన నదిలోకి వెళ్ళాడు. ఉదయం నాటికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బయటకు రాలేకపోయాడు అతను. పోలీసులు రంగంలోకి దిగి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అతన్ని రక్షించిన పరిస్థితుంది. విజువల్స్లో అతను చిక్కుకుపోయినటువంటి ప్లేస్ను కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పోలీసులు రెస్క్యూ చేశారు. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సిద్ధంగున్నారు. సాయి, సెల్వరాజ్ అనే అతను మందాగి ఆ బ్యారేజ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ వరద ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతను ఏంటి అక్కడ ఎలా రెస్క్యూ చేశారు చెప్పండి సాయి. అంటే యాక్చువల్ గా నిన్న సాయంత్రం ఫ్లడ్ చాలా తక్కువ వచ్చింది. కేవలం 30,000 క్యూసెక్ నీరే రావడంతో గేట్లన్నీ కూడా ఒక అడుగు మీద ఎత్తారు. ఎత్తినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఫ్లో చాలా నెమ్మదిగా వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వారి దగ్గరికి వాటర్ ఫ్లో నెమ్మదిగా వచ్చేసరికి అప్పటికే అక్కడ చాలా మంది చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళందరూ వెనక వచ్చేసారు. కానీ సెల్వరాజ్ అనే వ్యక్తి మాత్రం మద్యం సేవించి వారి దగ్గరికి వెళ్ళాడు. ఇసుక తిన్నెల్లో కూర్చొని మద్యం సేవించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా రాత్రి నుంచి ఒక్కసారిగా వరద ఫ్లో పెరిగింది. అది 30,000 క్యూసెక్లు కాస్త 60,000 నుంచి ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు పెరిగిపోయింది. సో ఒక్కసారిగా కృష్ణా ఇసుక తిన్నెలు మొత్తం కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయేసరికి హాహాకారాలు చేశాడు కాపాడమని. అయితే రాత్రంతా మద్యం మత్తులో ఉన్న సెల్వరాజ్ పొద్దున్నకి మద్యం మత్తు దిగేసరికి తన కృష్ణా నదిలో ఉన్నానని, చుట్టుపక్కల మొత్తం కూడా వరద నీరు ఉందని గ్రహించి పెద్దగా పిలిస్తే పైన వారధి మీద ఉన్న వెహికల్స్ మీద వెళ్లే వాళ్ళు గమనించి కింద ఎవరో వ్యక్తి చిక్కున్నాడని గమనించారు. వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయగానే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు. అయితే రక్షించడానికి మొదట తాళ్లతో అతను పైకి లాగాలని చూశారు. కాకపోతే ఈ లోపే తాళ్లు వేసి లాగే లోపు వరద వృద్ధికి 1,00,000 క్యూసెక్లే కాబట్టి ఖచ్చితంగా బోట్లో వెళ్లి సేవ్ చేయొచ్చు అని ఆలోచన చేసిన ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు స్పెషల్ గా రెండు బోట్లని కృష్ణా నది వరదలోనే వెళ్లి ఆ ఇసుక తిన్నెలు, అంటే రెండు వైపులా వరద ఉంది కానీ మధ్యలో చిన్న ప్లేస్ లో మాత్రమే ఇసుక తిన్నెలు ఎత్తుగా ఉన్నాయి. ఆ ఇసుక తిన్నెల మీద నించున్నాడు సెల్వరాజ్. ఆ ఇసుక తిన్నెల మీద ఉన్న అతన్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకువచ్చి ఒడ్డుకి తీసుకువచ్చి వివరాలు అడిగితే అతను నిన్న తాగిన మైకంలో వారి దగ్గరికి వెళ్ళాను, అయితే నిన్న వెళ్ళినప్పుడు అక్కడ వరద లేదు కానీ ఒక్కసారిగా వరద పెరిగిపోయిందని చెప్పడంతో అతని అడ్రస్ ని డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు. మత్స్యకారులు సాధారణంగా నిన్న ఇవాళ రేపు 3 రోజుల పాటు వరదలు ఉంటాయని చెప్పి జిల్లాధికారులు యంత్రాంగం అంతా చెప్తుంది. కానీ కొంతమంది చేపలు పెట్టడానికి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి పంపించే పరిస్థితి ఉంటుంది. కానీ సెల్వరాజ్ మద్యం మత్తులో ఉండి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే సెల్వరాజ్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే సెల్వరాజ్ ని ఏదైతే అంటే అతను వచ్చిన తీరు కానీ లేకపోతే వీటిలన్నింటి చూసి ఇంకెంతమంది అయినా అంటే అక్కడ వెళ్లే వారధి మీదకి వారి దగ్గర నుంచి ఇసుక తిన్నెల మీదకి వెళ్లే వాళ్ళు చాలా మంది, ఈ గేదెలు పెంచుకునే వాళ్ళు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాగే ఇసుకను తోడే వాళ్ళు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇంకెవరైనా చిక్కుకున్నారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు రాత్రంతా అక్కడే ఉన్నాడా సెల్వరాజ్? రాత్రంతా కూడా పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం అయితే రాత్రంతా కూడా సెల్వరాజ్ ఇసుక తిన్నెల మీదే ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. రాత్రి సమయంలో అంటే 6-7 సమయంలో ఆయన మద్యం సేవించి ఇసుక తిన్నెల మీదకి వచ్చినట్టు చెప్తున్నారు. ఉదయం టైంలో ఇచ్చుంటే ఖచ్చితంగా మేము అతను అక్కడి నుంచి పంపించేసే వాళ్ళమని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక పక్కన క్లియర్ గా ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపించేస్తుంది, మత్స్యకారుల్ని ఖాళీ చేపించేసింది. అలాగే చిన్న అంటే వాటర్ ఫ్లో అనేది కృష్ణానదిలో రెగ్యులర్ గా ఉంటుంది. సో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించేసిన పరిస్థితి. ఒక పక్క ఇసుకను తోడుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళని కూడా అక్కడి నుంచి ఖాళీ చేపించేశారు. అలాగే ఉన్న వాళ్ళందరినీ కూడా ఇసుక ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. కానీ ఇతను ఎట్లా వెళ్ళాడు అనేది అయితే ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తుంటే ఆరాలో వచ్చింది ఏంటంటే సాయంత్రం 6:30కి మద్యం బాటిల్ తో అతను కృష్ణానది ఇసుక తిన్నెల మీద వెళ్ళాడు. కానీ అప్పటికే 30,000 క్యూసెక్ లో వరద ఉంది. అయితే వరదలో నుంచి ఎలా వెళ్ళాడు? ఎందుకంటే అటువైపు నుంచి కృష్ణానదికి వారధి దగ్గర అటువైపు ఇటువైపు రెండు వైపులో నీళ్లే ఉన్నాయి, మధ్యలో మాత్రమే నీళ్లు లేవు. ఎందుకంటే 30,000 క్యూసెక్లే కాబట్టి అంత పెద్దగా నీళ్లు లేవు. ఆ వాటర్ ఫ్లో లో కూడా నడుచుకుంటూ ఎలా వెళ్ళగలిగాడు అనేది
పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఉదయం చూసేసరికి 1,00,000 క్యూసెక్ల నీరు పెరిగిపోయేసరికి అతను ఏదైతే గట్టిగా అరవడంతో స్థానికులు చూసి అక్కడ పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2,00,000 క్యూసెక్లు పెరిగింది. బేసిక్ గా మనం చూస్తున్న విజువల్ కాస్త ఇసుక తిన్నెలు ఉన్నాయి, కానీ అతను బయటికి తీసుకువచ్చిన కేవలం గంటన్నర వ్యవధిలో పూర్తిగా ఇసుక తిన్నెలు కూడా పూర్తిగా వరద నీటితో మునిగిపోయిన పరిస్థితి. దాదాపు 2,00,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం కృష్ణా నదిలో వెళ్తోంది. ఒక గంట లేట్ అయినా కూడా ఈ పాటికి సెల్వరాజు అనే ఆ వ్యక్తి మందుబాబు ఖచ్చితంగా కృష్ణానది వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండేది. వాస్తవంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి అతను కాపాడడంతో అతని ప్రాణాలు నిలిచాయని చెప్పుకోవాలి. ఏ మాత్రం గంట లేట్ చేసినా కూడా అతను ఖచ్చితంగా వరదల్లో పడి చనిపోయే పరిస్థితి ఉండేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఓకే సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది కనకదుర్గమ్మ వారధి కిందన అతను చిక్కుకుపోయినటువంటి దృశ్యం కూడా మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడ ఎవరైతే రెస్క్యూ చేసే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయో వాళ్ళని పిలిపించి ఒక బోటు సాయంతో అతన్ని కాపాడిన పరిస్థితుంది. విజయవాడలో మందుబాబు చేసిన పనికి కాసేపు అందరూ కూడా టెన్షన్కు గురయ్యారు. పోలీసులు పరుగులు పెట్టి అతన్ని కాపాడిన పరిస్థితుంది. నిన్న సాయంత్రమే ఫుల్గా మందు కొట్టిన సెల్వరాజు కనకదుర్గమ్మ వారధి దిగువన నదిలోకి వెళ్ళాడు. ఉదయం నాటికి భారీగా వరద నీరు చుట్టూ చేరడంతో బయటకు రాలేపోయాడు. వెంటనే హెల్ప్ చేయండి అని చెప్పి నన్ను కాపాడండి అంటూ ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఎవరైతే వాహనదారులు వెళ్తున్నారో వాళ్ళు చూసి వాళ్ళకి పోలీసులకు సమాచారంతో ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని తీసుకొచ్చి మరి అతన్ని కాపాడిన పరిస్థితుంది.